మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత పవన్ కళ్యాణ్ కు తిరుగులేని కౌంటర్ ఇచ్చారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఎన్నికలకు ముందు ఒక అవతారం, ఎన్నికల తర్వాత మరో అవతారం, ఏంటి అవాంతరం అంటూ కడిగి పారేశారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు కనుసన్నలో దిగజారుడు రాజకీయాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లడ్డు వివాదంపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజల్లో అనవసర భయాలు కల్పించడం ఏంటి అని ప్రకాష్ రాజ్ గతంలో ట్వీట్ చేశారు. దానికి పవన్ చెప్పిన సమాధానానికి తాజాగా కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని చంద్రబాబు కూటమి 100 రోజుల పాలన ఉత్సవాల సందర్భంగా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎం అయిన నెల రోజుల తరువాత జులైలో తిరుమలకు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి ప్రమాణాలకు అనుగుణంగా లేదని జులైలో టీటీడీ గుర్తించి ఆ ట్యాంకర్లను తిప్పి పంపింది. ఆ క్రమంలోనే అందులో నేతి నమూనాలను ఎక్కడో గుజరాత్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు బాబు హయాంలోని అధికారులు. అందులో నాణ్యతా ప్రమాణాలు లేవని ఎన్డీడీబీ సర్టిఫికేట్ జారీ చేసిందని కూటమి 100 రోజుల సభలో ప్రకటించారు. అది కూడా 2 నెలల తరువాత. ఎన్డీడీబీ ఏ నేతినైతే సర్టిఫై చేసిందో ఆ నేతిని టీటీడీ అసలు వాడలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ ఈవోగా నియమితులైన శ్యామలరావే మీడియా సాక్షిగా చెప్పారు. ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్ల నెయ్యిని తిప్పి పంపేశామని శ్యామలరావు చెప్పారు. శ్యామలరావు ఈ విషయం చెప్పిన తరువాత చంద్రబాబు నాయుడు ఏఆర్ డైరీ పంపిన నేతిని లడ్డూల తయారీలో వాడేశారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు బాబు నియమించిన శ్యామలరావు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు బాబు హయాంలోనే ఈ నెయ్యి టీటీడీకి వచ్చినప్పుడు దాన్ని లడ్డూల్లో వాడారంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? తమ హయాంలో వచ్చిన కల్తీ నెయ్యినో ప్రమాణాలు లేని నెయ్యినో లడ్డూల్లో వాడారని చంద్రబాబు ఒప్పుకుంటున్నారంటే ఆయనకు తెలియకుండా లడ్డూల్లో వాడరు కదా. ఒకవేళ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు తెలియకపోతే కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడినందుకు ఈవో శ్యామలరావుపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి కదా. జరిగిందేంటో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కోట్లాది మంది వెంకన్న భక్తులకు వివరణ ఇవ్వాలి కదా. అవేవీ చేయకుండా తమ హయాంలో చోటు చేసుకున్న వివాదానికి గత పాలకులపై విషం చిమ్మడం ఏంటి? పైగా పవన్ కళ్యాణ్ ఓ పంచి కట్టేసి ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ప్రజలను మోసం చేయడమేంటి? దేనికి ప్రాయశ్చిత్తంగా ఆయన దీక్ష చేశారో చెప్పాలి కదా. అది చెప్పకుండా పవన్ ఏం చేస్తున్నారు? మతాల మధ్య చిచ్చు రేపేలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం హిందువులంతా ఒకతాటిపైకి రావాలని చాలా ప్రమాదకరమైన రిలీజియన్ కార్డును వాడుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఈ నీచ రాజకీయాలనే కొద్ది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో ప్రశ్నించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న వివాదంపై అధికారంలో ఉన్న మీరు విచారణ జరిపించి దోషులను శిక్షించాలి తప్ప ప్రజల్లో అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో ఇప్పటికీ ఉన్న మత ఉద్రిక్తతలు చాలు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అని పవన్ మిత్రపక్షమైన బీజేపీ పైన ప్రకాష్ రాజ్ చురకలంటించారు. ఈ ట్వీట్లో ప్రకాష్ రాజ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటేసిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదు అని ప్రెస్ మీట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ అంటే తనకి గౌరవం ఉంది కానీ ఆయన సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలంటూ అసహనం వ్యక్తం చేశారు పవన్. ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న ప్రకాష్ రాజ్ మరో ట్వీట్లో పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఒక అవతారం, అధికారంలోకి వచ్చాక మరో అవతారం, ఎందుకీ అవాంతరం, ఏంటి అయోమయం అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని, భారత్ కు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్తానన్నారు ప్రకాష్ రాజ్. ఆలోగా తాను గతంలో చేసిన ట్వీట్లో తాను చేసిన వ్యాఖ్యలేంటో పవన్ కళ్యాణ్ మరోసారి చదువుకుని అర్థం చేసుకోవాలని హితవు పలికారు ప్రకాష్ రాజ్. లడ్డూ విషయంలో చంద్రబాబు తరహాలో చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తోన్న పవన్ కళ్యాణ్ పై మేధావుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఊగిపోవడంపై సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మాట్లాడుతూ ఓ పెద్దాయన సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంటే ఏంటో ఆయనకు తెలుసా? సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థకు పట్టం కట్టడమే. అటువంటి వ్యవస్థలో ఎవరూ సుఖంగా ఉండరు అని చురక అంటించారు రాఘవులు.
తిరుమల లడ్డూపై తాము చేసిన విష ప్రచారం వర్కౌట్ కాకపోవడంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్లోనూ అసహనం రాజుకుంటోంది. ఓ సినీ ఈవెంట్లో తమిళ నటుడు కార్తీ లడ్డూ ప్రస్తావన రావడంతో లడ్డూ అంశం ప్రస్తుతం చాలా సున్నితమైంది అని నవ్వుతూ అనడాన్ని కూడా పవన్ తప్పుబట్టారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దు అంటూ మండిపడ్డారు. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గతంలో కేంద్రంలోని బీజేపీ నేతలను ఉద్దేశించి వారు తిరుపతి సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తిరుమల లడ్డూను కించపరిచేలా వ్యాఖ్యానించారు. పవన్తో పోలిస్తే కార్తీ లడ్డూను ఎక్కడా అపహాస్యం చేయనేలేదు. ప్రకాష్ రాజ్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆయన మరిన్ని ప్రశ్నలతో పవన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమంటున్నారు సినీ జనాలు.